నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మైనర్ బదిరి బాలిక కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మచిలీపట్నం ప్రాంతంలో బాలిక ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు తెలిపారు. మిర్యాలగూడలో మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. మచిలీపట్నం ప్రాంతంలో బాలిక ఆచూకీ కనుగొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో మైనర్ బాలిక 48 గంటల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయిలోని మూగ బాలిక కావడంతో ఒక్కసారిగాను పోలీసులు ఆశ్రయించిన తల్లిదండ్రులు మిర్యాలగూడ టౌన్ లోని ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు గతంలో ఎక్కడ అయితే చదివిందో విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుట్వేర్స్, అక్కడ ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెళ్ళిందో చూస్తూ పూర్తి స్థాయిలోని పోలీసు సంబంధించిన వారు తమ యొక్క అనుమానాలను తమకు ఉన్నటువంటి సంబంధించిన సెల్ సిగ్నల్స్ తో 48 గంటల్లోని మైనర్ బాలికను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో సెల్ టవర్స్ సంబంధించిన ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఉంటారో ఇక్కడ తిరిగినటువంటి వారు కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి యొక్క సెల్ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. దీని ఆధారంగానే 48 గంటల్లో మైనర్ బాలికను అయితే మూగ బాలికను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పచెప్పడం జరిగింది. ఒకసారిగా చూసుకున్నట్లయితే పోలీసులు చాకచక్యంతో సెల్ టవర్ ద్వారా ఈ సంబంధించినటువంటి మైనర్ బాలికను ఒకసారి పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సీసీ ఫుట్వేర్స్, స్థానిక ఫుట్వేర్స్ ఆధారంగానే పట్టుకున్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 48 గంటల్లో ఒక మైనర్ బాలిక కిడ్నాప్ ను ఛేదించినటువంటి పోలీసులకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్తున్నారు. రానున్న రోజుల్లోని ఏదేమైనా మైనర్ బాలికలే కాదు స్థానికంగా పిల్లల్ని వేరే ప్రాంతానికి పంపుతున్న క్రమంలో ముందస్తుగానే కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి. అనవసర ప్లేస్లలో ఏదైతే అన్నోన్ పర్సన్స్ తిరిగే ప్లేస్లలో పిల్లల్ని అవగాహన లేని పిల్లల్ని వదిలిపెట్టకూడదు. ఇక ఇలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే జాగ్రత్త ఉండాలని కూడా పోలీసులు హెచ్చరించిన పరిస్థితి. ఏదేమైనా కుటుంబ సభ్యులు తన కుటుంబాల పిల్లల్ని బయటికి వదిలే క్రమంలో జాగ్రత్త తీసుకోవాలనేది పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి.